నమస్తే దోస్తులు, మీ అందరి కోసం శ్వేతనాగు వెబ్ సిరీస్ ఎపిసోడ్ 1 అయితే తీసుకొని వచ్చేసిన. ఈ వెబ్ సిరీస్ అయితే వేరే లెవెల్లో ఉంటుంది, మీ అందరికి బాగా నచ్చుతుంది. అండ్ ఈ వెబ్ సిరీస్లో నాగదేవత మాత్రం నిజమా లేకపోతే ఏంటి అని తెలుసుకోవడానికి మీకు అర్ధగంట పడుతుంది, ఎందుకంటే అంత మంచిగా ఎడిట్ చేసిన రియలిస్టిక్గా. అండ్ ఈ వీడియోని అయితే మీరు మొత్తం చూసేయండి. అండ్ ఫస్ట్ నుంచి చూసేటప్పుడు లైక్ కొట్టి ఈ వీడియోని చూడండి మాత్రం మర్చిపోకండి. అండ్ ఈ సిరీస్ మీకు బాగా నచ్చుతుంది. మంచి మంచి ఎపిసోడ్స్ ముందు రావాలంటే మీ సపోర్ట్ నాకు కంపల్సరీ కావాలి. సో ఫాస్ట్ గా లైక్ చేసేసి ఈ వీడియోని చూసేయండి. ఇప్పుడైతే వీడియోని చూసేసేయండి. వందల సంవత్సరాల క్రితం నాగమణి కోసం పరితపించి దాన్ని దక్కించుకోలేక సర్ప కాటుకు ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు ఎంతో మంది. దాంట్లో ఈ లక్ష్మయ్య వాళ్ళ తండ్రి నరసయ్య ఒకడు. తండ్రి ఆశని నెరవేర్చి ఆ నాగమణిని ఎలా అయినా దక్కించుకోవడానికి ఎంత దూరమైనా వెళ్లే వ్యక్తి ఈ లక్ష్మయ్య. నాగమణి చేజిక్కించుకోవాలంటే ముందు నాగబంధం తాళపత్రాలు దొరకాలి. ఆ తాళపత్రాలు వందల సంవత్సరాల నుంచి భద్రపరుస్తూ వస్తున్న నాగజాతికి చెందిన గూడెం రాజు దగ్గర ఉందని, మరియు ఆ తాళపత్రాలకు వాసుకి నాగు కాపలా ఉండేదని నిపుణుల అంచనా. కానీ ఇప్పుడు ఆ గూడెం ప్రజలు అంతరించిపోయారు. ఆ నాగబంధం తాళపత్రాల ఆచూకిని తెలుసుకోవడానికి లక్ష్మయ్య తిరగని చోటు లేదు, మాట్లాడని మాంత్రికుడు లేడు. అలా వెతకగా ముంగీసగూడెం జాతికి చెందిన ఒక మాంత్రికురాలు లక్ష్మయ్యకు కనిపించింది. తను సహాయం చేయగలదు అనే నమ్మకం లక్ష్మయ్యకు వచ్చింది. 2 నెలల తరువాత నాగపంచమి రోజున చైత్రక్క ప్రతి నాగుల పంచమికి పుట్టలో పాలు పోస్తారు కదా, మరి నువ్వు పోసినప్పుడు మాత్రమే ఆ నాగదేవత బయటకు వస్తుంది, మేము పోస్తే ఎందుకు రాదు? నాకేం తెలుసు, వెళ్ళి ఆ నాగదేవతనే అడుగు. అమ్మో నాకు భయం అక్క. ఈ భయం పక్కన పెట్టి ప్రేమతో ఆ దేవిని పిలిస్తే అనుగ్రహం ఖచ్చితంగా ఉంటుంది. ఈసారి ట్రై చేసి చూడు. సరే అక్క. అమ్మా, నా చిన్నప్పటి నుంచి చూస్తున్నా ఈ నాగబంధ తాళపత్రాలను. ఒక్కసారి తెరిచి ఇందులో ఏం రాసి ఉందో చూస్తా అమ్మా. బిడ్డ ఏం మాట్లాడుతాను? ఏమైందమ్మా? కాలపత్రాలను చూసే వరకే మనకు అధికారం ఉన్నది, తీసి చూసే మనకు హక్కు లేదు. మనం అట్లా మాట్లాడకు. సరే అమ్మా, కానీ ఈ తాళపత్రాలు ఎవరికి ఉపయోగపడతాయని, అయినా ఇవి ఎవరికైనా ఇచ్చినా కూడా పడేస్తారు తప్ప పెద్దగా ఉపయోగం ఏముండదు. నువ్వు అట్లా అనుకుంటాను. మీ నాన్న ఇంట్లో నుంచి వెళ్లిపోయే ముందు ఒక విషయం చెప్పాడు నాకు. తాళపత్రాలు ఎవరికి దొరకద్దు అని కూడా వాళ్ళకి దొరికినాయి అనుకో, ఇందులో ఒక రహస్యం దాగి ఉన్నది. దీనితో శ్వేతనాగుని నాగలోకం నుంచి భూలోకానికి దించే శక్తి వాళ్ళకు వస్తుందట. శ్వేతనాగువా? నాగలోకానికి మహారాణి. శ్వేతనాగుని ఈ లోకానికి రప్పించడం వల్ల వాళ్ళకేంటి లాభం? అంత మించి నాకు ఏది తెలియదు బిడ్డ. అదే చివరి మాట. మీ నాన్న పోయే ముందు అదే ముచ్చట చెప్పిండు. సరేలే అమ్మా, అనవసరంగా నాన్న నీకు గుర్తు వచ్చేలా చేసి నిన్ను బాధ పెట్టా. మర్చిపోతే కదరా మళ్ళా గుర్తుకు రావడానికి. సరే నాడు, నాగుల పంచమి కదా, పుట్ట దగ్గర పోయి పాలు పోసేద్దాంపా. సరే పద అమ్మా. వచ్చావా? ఇప్పటికీ 2 నెలలు అయింది. ఆ తాళపత్రాల ఆచూకీ తెలివనే లేదు. నాగజాతి వంశీకులను ఒక్కొక్కరిని సాన పట్టుకుంటూ వస్తున్నాను, కానీ ఎవరు బతికిలేరు. ఎవరు బతికిలేరా? మరి ఆ నాగబంధం ఎక్కడున్నది? అసలు ఉన్నదా లేదా? ఉంది, ఏదో ఒక మూలన. నాగజాతికి సంబంధించిన ఆనవాళ్ళు దొరకకపోతాయా? తాళపత్రాలు నీకు అప్పగిస్తా, నాగమణి నీకు, శ్వేతనాగు నాకు. ఏంటి శ్వేతనాగు? ఏమో అంటున్నావు? ఏమి లేదులే, కానీ వెళ్ళి వస్తా. సరే, ఎలాగైనా ఆ తాళపత్రాలు నాకు అందజేసేలా చూడు. నేను నిన్నే నమ్ముకున్నా. వెళ్ళు కల్పన, వెళ్ళి పుట్టలో పాలు పోయి. అక్క, ఎవరు ఎన్నిసార్లు పాలు పోసినా ఆ నాగదేవత బయటికి రాదు. అప్పుడు కోరుకున్న కోరికలు తీరుతాయో లేవో. అదే నువ్వు పాలు పోసినప్పుడు అమ్మ బయటకు వస్తుంది, అప్పుడు నేను పాలు పోస్తా, నా కోరిక కూడా తీరుతుంది. నీకు ఆకలి ఇస్తే నువ్వు కడుపు నిండా తింటే నీ కడుపు నిండుతుందా, లేదా పక్కన వాళ్ళు తింటున్నా చూసినా నీ కడుపు నిండుతుందా? అలా ఎలా నిండుతుంది? నా కడుపుకు నేను తింటేనే అక్క కడుపు నిండుతుంది. ఇది కూడా అంతే, నీ చేత్తో నువ్వే పాలు పోయాలి. నువ్వు పిలిస్తేనే అమ్మ బయటికి రావాలి. నీ కోరిక నువ్వే కోరుకోవాలి. సరే అక్క, కోరుకుంటా గానీ నెరవేరుతుందా? ముందు ఆ నాగమ్మ బయటికి రావాలి కదా నువ్వు పిలిస్తే. అది అవ్వదక్క. అమ్మా, ఇప్పుడు మనం పాలు పోసే పుట్టలా నాగమ్మ ఉందా?
మనం నాగ వంశీకులమైన నాగ బంధాన్ని కాపాడుతున్న ఆ నాగదేవత మన కంటికి అవపడడం కష్టం బిడ్డ. మనకు కనిపించలేదు సరే, ఇంకెవరికైనా కనిపించిందంటావా అమ్మా? చూశారా అని చెప్పుకుంటుంటే విన్నా. మన పక్కపల్లె లక్ష్మయ్య కూతురు లేదు చైత్ర. చైత్రానా? అవును, చూడ్డానికి ఎంతో అందంగా ఉంటది అమ్మాయి. తనకు నాగపంచమి రోజు ప్రతిసారి అవపడుతుందట. కానీ అమ్మాయి ఎప్పుడు పుట్ట దగ్గరకు వస్తుందో, ఎప్పుడు పాలు పోస్తుందో తెలియదు. అమ్మా నాగమ్మ, ఆ అమ్మాయి ఇప్పుడు వచ్చేలా చూడమ్మా. ఏమిరా ఆకాశాన్ని చూసుకుంటా గులుక్కుంటాడు? అదేం లేదమ్మా, పద పుట్టలో పాలు పోసే వేలైంది. సరే పద. నీ ఆశ నెలవేరబోతుంది లక్ష్మయ్య. నాగజాతికి సంబంధించిన ఒక ముసలి వ్యక్తి బతికే ఉన్నాడు. అవునా? అయితే ఆ నాగబంధ తాళపత్రాలు ఆయన దగ్గరే ఉంటాయి కావచ్చు. పోయి తీసుకొచ్చుకుందాం పదా. నువ్వు అనుకుంటున్నంత సులభం కాదు అతని నుంచి తాళపత్రాలు తీసుకురావడం. ప్రాణాలైనా వదిలేస్తాడేమో కానీ ఆ తాళపత్రాల నీడను కూడా తాకలేం. మరి ఎలా? ఆ ముసలివాడు నిన్ను నాగవంశీకుడు అనేలాగా నమ్మాలి. అది ఎలా? మరి నమ్మిస్తే నమ్ముతాడా? అది నేను చూసుకుంటా పదా. అమ్మా, పాలు పోసి అందరూ వెళ్ళిపోయారు, మనమే లాస్ట్ అనుకుంటే ఇంకా ఉన్నారమ్మా. నాలుగు దిక్కులే నువ్వే దిక్కని మొక్కే నాగమ్మ. అమ్మా, నాగదేవత బయటకు వచ్చింది. నాలుగు దిక్కులే నువ్వే దిక్కని మొక్కే నాగమ్మ. పండగొచ్చినట్టుంది అలిగిన వాకిలకి, సంబరాలు దిక్కినట్టిని సక్కని శరణముకి, నీ పాదాలు మోపంగానే నేల మురిసిని. అమ్మాయేరా చైత్ర? వెన్నెలే తెచ్చింది నా గుండెల సీకటి పొయ్యేలా, నన్నిలా మార్చింది మునిగానే ప్రేమ లోతుల్లా, తనిలా అయ్యిందే సగభాగం నాలో రానిలా. ఎందుకురా అలా చూస్తాను? అమ్మాయికి జుట్టు తాకుతుందిరా. అమ్మా, నేను ఏ ఫీల్ తో చూస్తానో నీకేం తెలుసమ్మా? నావేమైనా దిష్టి కళ్ళు అనుకుంటానవా ఆ అమ్మాయికి దిష్టి పెట్టడానికి? ప్రేమతో చూస్తానమ్మా. అరే ఇలా నాగ పంచమిరా, అలాంటి మాటలు మాట్లాడదురా ఇలా. మా అమ్మ ఉన్నదే. సరే పదమ్మా, పుట్టలో పాలు పోసి వెళ్ళిపోదాం. అక్క నిన్న అబ్బాయి తేడాగా చూస్తాండే. అయితే నువ్వు అటెండ్ చూస్తున్నావు, పక్కకు చూడు. సరే పద అక్క. అమ్మా వాసకి, శ్వేతనాగు మణి కోసం చాలా మంది ఆశపడి ప్రాణాలు పొడగొట్టుకున్నారు. నీకు తెలియదు కాదు. ఇప్పుడు మేము కాపాడుకునే తాళపత్రాలకు నువ్వు కూడా కాపలాగా ఉండేది. కానీ నా భర్త చేసిన తప్పు వల్ల తాళపత్రాలను వదిలేసి వెళ్లిపోయావు. క్షమించు అమ్మా. ఇప్పుడైనా నాగబంధ తాళపత్రాల కాడికి రా అమ్మా. అమ్మా జల్దీ రావే, యాళ్ళవుతుంది. తాళపత్రాలకు కాపలా ఎవరు లేరు. బిడ్డ వస్తా ఆగు. అమ్మా వాసకి, ఆలోచించు తల్లి, వెళ్ళి వస్తా. అతనే నాగవంశీకుల తండేల్. నేను చెప్పింది చెప్పినట్టు చేయి. సరే. ఎవరు?
ఎవరు అని అడుగుతున్నా, ఎవరు వచ్చింది? నా పేరు సర్పవీర, నేను నాగవంశికుణ్ణి. నీ సహాయం కోసం వచ్చా. నన్నెందుకు వెతుక్కుంటూ వచ్చావు? నాతోటి ఏం పని? నీ సహాయం కోసం వచ్చా. పక్షవాతంతో ఎటు లేవని పరిస్థితిలో ఉన్నా నేను నీకే విధంగా సహాయపడగలను? కొంతమంది చెడు మనుషుల నుండి ఈ నాగబంధ తాళపత్రాలను కాపాడలేకపోతున్నా. వీటిని భద్రపరిచే మార్గం మీరే చూపిస్తారని వెతుక్కుంటూ మీ దగ్గరికి వచ్చాను. నాగబంధ తాళపత్రాల గురించి నువ్వు మాట్లాడతానంటే జానకమ్మ కొడుకువా? అవునని చెప్పు. అవును. బిడ్డ, నేను నిన్ను చూడాలి బిడ్డ. నిన్ను చూడడానికి కావచ్చు ఇంకా నేను బ్రతికున్నది. ఇటు రా బిడ్డ. వెళ్ళకు, కనిపెట్టేస్తాడు. వచ్చే బిడ్డ ఉన్నావా? ఇటు రా బిడ్డ. నీ మెడలో ఉన్న శ్వేతనాగిని చూడాలి బిడ్డ. శ్వేతనాగా? మెడలో శ్వేతనాగు. జానకమ్మ వాళ్ళ కొడుకు మెడలో శ్వేతనాగు బిళ్ళ. ఈ మాత్రం చాలు కనిపెట్టడానికి. నాగసర్ప పూజ చేయాలి. సిద్ధంగా ఉండు. నువ్వు ఇప్పుడంటే ఇప్పుడు రెడీగా ఉన్నా. ఆ తాళపత్రాలు నా చేతికి చిక్కాలి. ఈ లోకానికి నేనే అధిపతిని కావాలి. గంతే. అమ్మా వాసకి, నువ్వు కాపలగా ఉండాలమ్మా. నేను మొక్కని రోజంటూ లేదమ్మా. నిన్ను బ్రతిమాల నిమిషం లేదమ్మా. రామ్మా. అమ్మా, నేను నిన్ను ప్రతిరోజు గమనిస్తూనే ఉంటా. నువ్వు తాళపత్రాలతో ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటావు. అసలు ఏం మాట్లాడతావమ్మా? అలా ఏం లేదు బిడ్డ, నువ్వు పడుకో బిడ్డ. అసలు నువ్వు ఎన్ని సంవత్సరాలైందమ్మా ప్రశాంతంగా పడుకొని? ముందు అది చెప్పు. నేనేం చిన్నపిల్లోని కాదమ్మా నువ్వు చెప్పింది విని వెళ్ళి పడుకోవడానికి. నిన్ను చాలా సంవత్సరాల నుంచి గమనిస్తూనే ఉన్నా. నువ్వు పడుకోనే 10 సంవత్సరాల పైన అయింది. ఎందుకు? వీటి గురించా? బిడ్డ ఆపమ్మా, నాకు నీ ఆరోగ్యం కంటే ఏది ఎక్కువ కాదమ్మా. ప్లీజ్ వెళ్ళి పడుకో. కొన్ని సంవత్సరాల క్రితం కాంచి దాచిన బిడ్డ. ఇప్పుడు చెప్పాలి కాబట్టి చెప్తాను బిడ్డ. ఏంటమ్మా, ఏమైంది అసలు? నీ చిన్నప్పుడు వాసకేరా కాపలా ఉండేది తాళపత్రాల కాడ. వాసుకియా? తనెవరు? పొద్దునట్టు పోయినాం కదరా పుట్ట దగ్గరికి. ఆ తల్లేరా ఈ వాసకి. అవునా? రూపాలు మార్చే శక్తి ఈ తల్లికి ఉందిరా. నాగమణిని కాపాడేది ఎల్లప్పుడూ మన వంశీకులేరా. తాళపత్రాలను ఏ ఆపద రాకుండా కాపాడేది ఈ వాసుకేరా. మరి ఇప్పుడెందుకు ఆ వాసుకి తాళపత్రాల దగ్గర ఉండట్లేదు? మీ నాన్న చేసిన తప్పు వల్ల ఆ వాసుకి కోపం తగ్గలేనారా. అందుకే నాకు శిక్ష వేసింది నాన్న. నాన్న ఏం తప్పు చేశాడమ్మా?